అవలంబిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. వాట్స్ యువర్ టేక్? ఎట్టి పరిస్థితుల్లో ఋషి గారు ఆ జగన్మోహన్ రెడ్డి ఇవే పాలిటిక్స్ ఆడుతూ ఉంటాడు. ఏవి క్యాస్ట్ పాలిటిక్స్ ని ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకా ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాడు. అతను మనందరం అనుకుంటున్నాం ఏంటి, ఇతను పెట్టిన ఆ కాపు మీటింగు, తోట త్రిమూర్తులతో పెట్టించిన మీటింగు, దానికి ఎక్కడా ట్రాక్షన్ రాలేదు, సొసైటీ స్పందించలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, ఇదే విషయాన్ని చెబుతూ ఉంటే రిజల్ట్ వస్తుంది. అదే అదే మన దగ్గర బాగా అంటే దీన్ని ప్రాపగేట్ చేయటానికి రైట్, మన దగ్గర పుష్కలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. మనం ఎట్లా చెబితే అట్లా ఆడే కాపు నాయకులు నా చేతిలో ఉన్నారు అన్న క్యాలిక్యులేషన్ తోటి దీన్ని ముందరికి తీసుకెళ్తూ ఉన్నాడు. మీరు మొత్తం మొదటి నుంచి గమనించండి. జగన్మోహన్ రెడ్డి సో ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి? లెట్ హిమ్ డూ అనా, అంటే తప్పులు చేస్తూ వెళ్ళని ప్రజలకు అర్థమవుతుంది అనా జగన్ విషయంలో? అంటే ఇక్కడ చాలా సెన్సిటివ్. మీరు మీరు మీ ఇంట్రోలో చాలా చక్కగా చెప్పారు. కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకి అనుగుణంగా వాటికి లోబడి చంద్రబాబు నాయుడు పని చేయటం వల్ల దాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఇంత పెట్టరేగిపోవటానికి కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు మనం చట్టపరంగా, మనం న్యాయపరంగా, ధర్మబద్ధంగా పరిపాలించాలి అనుకునే ఆ వీక్నెస్ ని జగన్మోహన్ రెడ్డి ఎన్కాష్ చేసుకుంటున్నాడు. రైట్ సార్, చూద్దాం. ఈ రాజకీయ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ అడ్వాంటేజ్ ని తీసుకుంటూ ఉన్నారు. ఈ పాయింట్ ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, మాణిక్రావు గారు, శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్.